మహాత్ములు ఎందరో ఉన్నారు, వాళ్ళకి అమ్మవారు కూడా అనుగ్రహాన్ని ఇచ్చింది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తెల్లవారు లేస్తే బాలాదేవిని పూజ చేసేవారు. ఆఖరికి ఆయన బాలారూపాన్ని పొందేశారు. ఆయన పడక కుర్చీలో పడుకుంటే ఆయన్ని చూడడానికి ఇంటికి వచ్చిన వాళ్ళు, అమ్మా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అమ్మా అని అడిగేవారు. ఆయన నేనే రాఘవనారాయణ శాస్త్రి అంటే కంఠంలో స్త్రీ కంఠం వచ్చేది ఆయనకి. ఆయన కాసేపు ఆగి ఒళ్ళు బండి 10 మాటలు అడిగితే కనబట్టలా అని లేచి నిలబడితే అప్పుడు ఓ రాఘవనారాయణ శాస్త్రి గారిని గుర్తుపట్టేవారు. ఆయన పడుకుంటే అమ్మవారు ఆ గుమ్మం మీద కూర్చుని ఆయనతో మాట్లాడింది. ఒకప్పుడు మాట్లాడితే ఆయన దాని మీద ఇంకొక మాట అని పుస్తకం రాశారు కూడా. భగవతి ఆయనతో తిరిగేది. ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి చెప్తూ ఉంటారు, పాయసాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి గది మధ్యలో పెడితే వచ్చిన వాళ్ళందరికీ ఎంత వడ్డించినా పాయసం వస్తుండేది. ఆఖరి వారు వెళ్ళిపోయారన్న తర్వాత పాయస పాత్ర పుట్టయ్యేది. ఎవరు? ఎప్పటివారో కాదు, ఇప్పటికీ తెనాల్లో చందోలు గ్రామంలో రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్న ఇల్లు ఉంది. మహానుభావుడు ఆఖరణ ఆయన శరీరాన్ని చితి మీద పెట్టినప్పుడు బాలాదేవి పైకి లేస్తుంటే చిత్రపటాల్లో పడింది కూడా. నిరంతరం మాట్లాడేది అమ్మవారు ఆయనతోటి. ఆయన సంకల్పం చేస్తే రాత్రికి రాత్రి బెళ్లల్లో ధాన్యం, బెల్లంగడ్డలు అన్నీ వచ్చేవి. ఆయన పడుకున్నారని ఎదురుగుండా ఉన్నటువంటి బియ్యం మిల్లులో దింపి వెళ్ళిపోయారు. ఎవరంటే ఎవరో రాఘవనారాయణ శాస్త్రి గారికి ఇమ్మని పంపించారనేవారు. ఆయన సొమ్మసిల్లి పడిపోతే, పూజ చేస్తూ ధ్యానంలో ఉండి సొమ్మసిల్లి పడిపోతే లలితాపరా భట్టారిక ఆయన్ని తొడ మీద పడుకోబెట్టుకుని పాయసాన్నం పెట్టింది. యథార్థం. నేను చెప్పిన దాంట్లో కించిత్ కూడా మీకు ఏమీ అనుమానం అక్కర్లా. మీకు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే మీరు చందోలు వెళ్ళి అడగండి, తెనాలి వెళ్ళి అడగండి, ఎవరిని అడగండి. పెద్ద వయస్సున్న వాళ్ళని రాఘవనారాయణ శాస్త్రి గారంటే తెలియని వాళ్ళు లేరు. అంతటి మహాత్ముడు. అంబా అనుగ్రహం పొందలాయన. కాబట్టి ఆ తల్లి యొక్క పూజ చేసేటప్పుడు దర్శనం కానీ నువ్వు మానసికంగా చేస్తే అసలు నిజమునకు తర్వాతి ఉపచారము వెళ్ళదు. అది నిజమైన పూజ. నువ్వు ఊరికే గడగడగడగడగడగడగడ చేసేసి చక్కగా వాక్యంలో ఉండి అన్నీ చేసేసానంటే పూజ ఎలా చేశావు? శేఖర భారతీ స్వామి గారు అలాగే సమాధిలోకి వెళ్ళిపోయారు. అభిషేకం చేస్తూ చేస్తూ ఆయన సమాధిలోకి వెళ్ళిపోతే 2 సంకల కింద చేతులేసి ఎత్తి తీసుకెళ్లి గదిలో పెట్టేసేవారు. పెట్టేస్తే ఓ నెల ఎంతో అలాగే సమాధిలో ఉండేవారు ఆయన. ఓ రాత్రి వేళ పరిచారికుడికి అనుమానం వచ్చింది. ఆయన అలా సమాధిలో ఉండి ఏం చేస్తారని లోపలికి తొంగి చూసి తాను అయిపోయాడు. నటరాజస్వామిలా తాండవం చేస్తున్నారు లోపల. ప్రమదగణాలన్నీ నిలబడి ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి సాక్షాత్ పరమశివుడైపోయేవారు సమాధిలో. ఆ స్థాయికి వెళ్లారు మహాపురుషులు. ఆ ఆనందం ఎంత అంటే ఎవరు చెప్తారు? ఆ సాధకుడు పొందే ఆనందం ఆ పూజలో ఇంత అని చెప్పడం ఎవరికి సాధ్యం? అది ఎవరు చెప్పలేరు ఇంకా. అందుకే అసలు నిజంగా సాధకుడికి అటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు? ఆమె చివరికి ఏ స్థితికి తీసుకెళ్లిపోతుంది? సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, స్ఫురద్రూపం, దీర్ఘాయుర్దాయం, పుత్రపౌత్రాభివృద్ధి, ఐశ్వర్యం అన్నీ ఇచ్చి జ్ఞానమిచ్చి పశుపతి యందు ఐక్యం చేస్తుంది. మృదువైనటువంటి గుణములకు ఆవిడ భరిణే. ఏమిటి ఆవిడ గుణములు అన్నప్పుడు చెప్పడానికి ఎవరికి సాధ్యం అవుతుంది? ఏదో కబీర్దాస్ గారు ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని ఆ అరణ్యాల్లో ఉన్న చెట్లన్నీ నరికేసి కలం చేసుకుని 7 సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని సిరా చేసుకుని రాయడం మొదలు పెడితే నేను భగవంతుని యొక్క గుణములు రాయడానికి ఈ పదార్థములు నాకు సరిపోవు